నమస్తే అమ్మ. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఎలా ఉంది పాలన? కూటమి ప్రభుత్వం వచ్చింది అసలు బాగోలే ప్రభుత్వం. అనుకున్నాయన్నీ చేయలే. 7 నెలలు అవుతుంది, ఏమీ లేదు సరిగా. కూటమి ప్రభుత్వం మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చింది కానీ నెరవేర్చాయి? ఎక్కడ కూడా జరగలే ఇంతవరకు. ఒక హామీ కూడా చేయలే. ఇంకా అన్నాడు కానీ ఇంకా చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్ని పరిపాలన అన్నీ ఇచ్చాడు, అన్నీ నెరవేర్చాడు, చెప్పినవన్నీ ఇచ్చాడు. ఆయన ఏమి ఇవ్వకుండా లేడు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరిగాయమ్మా, పెరిగాయి నిజంగానే? పెరిగినాయి, అన్ని ఛార్జీలు పెరిగినాయి, అన్ని రేట్లు పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 100 రూపాయలది ఇప్పుడు 200కి వెళ్ళింది. ఇప్పుడు పరిపాలన అయితే అసలు బాగోలే. అప్పుడే బాగుంది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి బాగున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రేట్లు పెంచాం, మా వల్ల కాదంటున్నారు. అదేం కాదు. అవన్నీ ఖచ్చితంగా చేసుకున్న మాటలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మాకు బాగుంది. మరి అంత మంచి వ్యక్తిని ఎలా ఓడిపోయారు? మంచి వ్యక్తి ఓడిపోయారంటే అందరూ వేసారు ఓట్లు. ఏ కాదు, ఇక్కడ అన్నీ జరిగినాయి కాబట్టి, ఇక్కడ తారుమారు అయిపోయినాయి కాబట్టి ఓట్లన్నీ వెళ్ళినాయి. జగన్మోహన్ రెడ్డికి అందరూ ఓట్లు వేసారు. ఒకప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఉండేది అమ్మా, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎలా ఉంది? వారంటీ సిస్టమ్ అయితే లేదు. అప్పుడు వారంటీ సిస్టమ్ అయితే అందరూ వారంటీలు వచ్చి మాకు ఇంటింటికి వచ్చి ఏది లేకపోయినా వచ్చి చెప్పి వెళ్ళేవారు. ఇప్పుడైతే ఏ వారంటీలు రావట్లా, మాకు ఎవరు చెప్పట్లా. మాకు ఇప్పుడు అన్నీ ఏదైనా చేయాలన్నా డబ్బులు ఇస్తేనే చేస్తామంటున్నారు, అది చేయను అంటున్నారు. ప్రజెంట్ రైతులు ఎలా ఉన్నారు? రైతు భరోసా అప్పుడు వేసారు కాబట్టి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా అన్నీ వచ్చింది. ఇప్పుడైతే రైతు భరోసా ఏమీ లేదు, రావట్లా మాకు. అప్పుడు పాలనకి ఇప్పుడు పాలనలో ఎవరి పాలన బాగా నచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి పాలనే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు మా సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం.